దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఉదయకాల సమయమును బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 111వ కీర్తన 5వ చరణం మనం చదువుకున్నట్లయితే, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకునను. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, 111వ కీర్తన 5వ చరణంలో తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు ఎప్పుడూ కూడా నిత్యము అన్ని రీతిలుగా కూడా ఆయన ఆదరించువాడై ఉన్నాడు. అందుకనే కీర్తనలో మరొక చోట ఏమన్నదంటే, సింహపు పిల్లలైనా ఆకలి కొని ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అది ఆహార విషయంలోనే కావచ్చు, ఆరోగ్య విషయంలోనే కావచ్చు, ఆశీర్వాద విషయంలోనే కావచ్చు, ఏ రీతిలుగానైనా ఎటువంటి కొదువ ఉండదు, ఎలాంటి లోటు ఉండదు. దేవుణ్ణి యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, ఏమండి, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. ఎందుకంటే ఆయన మాట విన్నటువంటి వారిని ఎప్పుడూ కూడా ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచేవాడు కాదని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ 111వ కీర్తనలో మనం చూస్తే, ఇక్కడ మనం గమనించినట్లయితే, యెహోవా మహిమా కార్యముల నిమిత్తమై స్తుతించుట. దేవుడు చేయనదంతయు మంచిదే, దేవుని కార్యములన్నీ మానవాళికి దీవెనకరమైనవే. దేవుడు చేసిన మహిమా కార్యములన్నీ మానవాళికి దీవెనకరమైనవే. దేవుడు చేసిన మహిమా కార్యములను బట్టి దేవుడిని స్తుతించబద్దులమై ఉన్నామని కీర్తనాకారుడు ఏమంటే ఎంతగానో ఉద్బోధిస్తూ ఉన్నాడండి. 111వ కీర్తన నుండి 118వ కీర్తనల వరకు స్తుతి కీర్తనలుగా అనగా హల్లెలూయా అనగా దేవుడిని స్తుతించే కీర్తనలుగా ప్రత్యేకింపబడ్డాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. 111వ కీర్తన 1వ చరణంలో మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి, ఏమండి, అని ప్రజలకు ఆహ్వానం పలుకుచు పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అంటా ఉన్నాడు. దేవుని స్తుతించుటకు ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనని కీర్తనకారుడు తన తీర్మానాన్ని దృఢంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ఆరంభం ఆనాటి పాత నిబంధన కాలం నాటి ఆరాధన నైవేద్యములను సంతరించుకుందండి. నిబంధన సమాజము ఆరాధనలు అనుసరించు పద్ధతిని కలిగి ఉన్నది. దేవుని గొప్ప విమోచన కార్యమును స్తుతించుట, దేవుని గొప్పతనము, దయ, కనికరము, నీతిని గురించి ప్రజలకు తెలియజేయుట జరుగుతూ ఉంది అండి. గమనించండి. ఇంకా మనం చూస్తే 111వ కీర్తన 2-3 వచనాల్లో దేవుని గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకున్నట అండి. దేవుని యొక్క గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన మేలుని ఎప్పుడూ కూడా మనము నిత్యము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి తప్ప మర్చిపోయేవారుగా ఉండటానికి వీలు లేదండి. యెహోవా క్రియలు గొప్పవి 2వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఆయన కార్యములు మహిమా ప్రభావములు గలవి అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కార్యములన్నీ ఆశ్చర్యాలండి, ఏమండి. ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాకుండా ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవాతి దేవుడు. ఆయన అద్భుతములే దేవుని గొప్పతనం ఆయన క్రియల యందు ఏమంటే బయలుపడుతుందండి. దేవుడు ఎల్లప్పుడూ క్రియాశీలుడు. దేవుని కార్యములందు ఇష్టం గలవారు వాటిని తెలుసుకొని బలం పొందుతారు. దేవుని కార్యములందు ఏమంటే ఎంతో ఆసక్తి గలవారు వాటిని తెలుసుకుని బలం పొందుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు, బలపడతారు. ఎంతగానో
అభివృద్ధిలోనికి ముందుకు సాగుతారు. దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ కూడా ఆయన వమ్ము చేసేవాడు కాదండి. అందుకనే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే రీతిగా, దేవుణ్ణి మహింపరిచే రీతిగా ఉండాలి. ఇంకా మనం చూస్తే మూడవదిగా దేవుని గొప్పతనం. 111వ కీర్తన 4వ చరణంలో దేవుడు తన ఆశ్చర్య కార్యములను, తన సుగుణాలని, ఏమంటే ఆయన మంచి గుణగణాలని జ్ఞాపకార్థ సూచనగా నియమించాడు. ఆయన దయా దాక్షణ్య పూర్ణుడు, ఏమంటే 4వ వచనంలో చెప్తా ఉన్నాడు. అంతేకాదు భయభక్తులు గలవారికి ఆయన ఏం చేస్తాడంట, మనందరికి చదువుకున్న వచనంలో ఆహారం ఇచ్చేవాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన. అంతేకాదండి, అన్యజనుల స్వాస్థ్యమును తన ప్రజలకు అప్పగించి ఉన్నాడు. మరి అవును కదా, అన్యజనుల స్వాస్థ్యాన్ని తన ప్రజలకు అప్పగించాడు. 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయి బ్రతికి ఉన్న ఇజ్రాయేలులకి వాళ్ళు ఐగుప్తు నుంచి కనాను దేశానికి, పాలుతేనులు ప్రవహించు కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడే చెప్పాడు ఏమనంటే, వాళ్ళ దగ్గర బంగారం, విలువైనటువంటి వనరులన్నీ కూడా, విలువైనటువంటి వస్తువులన్నింటిని కూడా మీరు అడిగి తీసుకోనండి అన్నాడు. దేవుడే చెప్పాడండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇలా కష్టపడిన కష్టానికే ఫలితము వాళ్ళ దగ్గర నుంచే రాబట్టాడండి. అన్యజనులంతటినీ కూడా వీళ్ళు తీసుకుని బయలుదేరారండి అక్కడి నుంచి. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇచ్చే రీతిగా వాళ్ళ హృదయాలు, మనసు కరిగించాడు దేవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, హృదయాల్ని కరిగించేవాడైన, హృదయాల్ని కఠినపరిచేవాడైన, హృదయాలు కనికరంతో నింపేవాడైన. ఐగుప్తులు ఎంత కఠిన హృదయులైనా ఏం చేశాడంటే కనికరంతో నింపి, అనుకోకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులన్నిటినీ కూడా ఇజ్రాయేలుడికి ఇచ్చే రీతిగా దేవుడు చేశాడు. దేవుని బిడ్డలను గమనించండి. అందుకే అన్యజనుల స్వాస్థ్యమును తన ప్రజలకు అప్పగించి ఉన్నాడు. ఆయన కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవండి. 7వ వచనంలో, 111వ కీర్తన 7వ వచనంలో చూడండి. ఇక్కడ ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఏమండి, ఆయన కార్యములు శాశ్వతముగా స్థాపించబడ్డాయి. ఇంకా 8వ వచనంలో చూస్తే మనం అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నాయి. ఏమంటే సత్యముతో యథార్థతతో అవి చేయబడి ఉన్నాయి. ప్రజలకు విమోచన కలిగజేయబడైన ఆయన నామము పరిశుద్ధమైంది గనక ఆయన గొప్పవాడని కీర్తనకారుడు ఎంతగానో తెలియపరుస్తూ ఉన్నాడండి, వెల్లడి చేస్తూ ఉన్నాడండి. దేవుని గొప్పతనాన్ని, కార్యములను వివరిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట ఎంతో శ్రేయస్కరమని 111వ కీర్తన 10వ చరణంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటే 9, 10 చూద్దాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఏమంటే ఆయన నామము పరిశుద్ధమైంది, పూజింపదగినది, అంటే ఆరాధింపదగినది. 10వ వచనం చూస్తే యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ఏమంటే దేవుని యందు భయం కలిగి ఉండుట జ్ఞానానికి ముఖ్యమైనదంటే. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో నువ్వు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని ఉంటావు. దేవుడు అంతకంతకు నీకు జ్ఞానాన్ని అధికంగా అనుగ్రహించువాడే అన్నాడు. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన ఆరాధన ద్వారా, మన నడవడిక ద్వారా దేవునికి మహిమ కలగాలి. అప్పుడు దేవుడు మనకే లోటు లేకుండా, ఇందాక చదువుకున్న మాట 5వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ లోటు కొదువై ఉండకుండా కాపాడువాడు, పోషించువాడు, ఆదరించువాడు, సంరక్షించువాడు, ఆశీర్వదించువాడు అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారేనని తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి బలపరచునుగాక. ప్రభు పనిలో
మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.